ఫస్ట్ నుంచి కూడా ఏం చేసినా గానీ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ అని చెప్పేసి ప్రతి విషయంలో కూడా తీసుకొస్తున్నారు. అంటే ఒక 5%, 10% వుమెన్స్‌కి స్పెషల్ కేటగరీస్ ఉండొచ్చు. నేను కాదనట్లేదు. వేసుకునే బట్టలకి స్పెషల్ ఏంటి నాకు అర్థం కావట్ల. మాకు స్వేచ్ఛ లేదు. మమ్మల్ని అలా ఉండమని చెప్తున్నారు, ఇలా ఉండమని చెప్తున్నారు అని చెప్పేసి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇక్కడ శివాజీ గారు ఆ రోజు స్టేజ్ మీద అలా మాట్లాడారు కాబట్టి ఇంత ఇష్యూ అయిందే. ఒకవేళ ఆ ప్లేస్‌లో ఒక వుమెన్ చెప్పి ఉండుంటే ఏమయ్యేది? ఇంత ఇష్యూ అయ్యేదా? జస్ట్ ఏమయ్యేదంటే వాట్సాప్ స్టేటస్‌ల్లోనో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లోనో అలా వైరల్ అయ్యేది. అంతే. ఇంత ఇష్యూ అయ్యేది కాదు. ఇక్కడ ఒక వుమెన్ గురించి మెన్ చెప్పడం వల్ల ఇంత ఇష్యూ అయింది. అంటే ప్రతి విషయాన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే మెన్స్ వుమెన్స్‌ని ఇలా, వుమెన్స్‌ని ఇలా. మాకు స్వేచ్ఛ లేదు. అక్కడ యేసుకునే బట్టలు అక్కడ మగవాళ్ళు సక్రంగా లేకపోయినా అడుగుతారు. ఆడవాళ్ళు సక్రంగా లేకపోయినా అడుగుతారు. తప్పేంటి? మీరు సొసైటీలో బతుకుతున్నారు. బతికేటప్పుడు ఒక లిమిట్ క్రాస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు. ఇక్కడ మగాళ్ళ బట్టల గురించి ఎందుకు అడగట్లేదు అంటే ఇక్కడ పద్ధతిగా రమ్మనో, పద్ధతిగా చీరలు కట్టమనో, పద్ధతిగా పంచెలు కట్టమనో ఇక్కడ ఎవ్వడు చెప్పట్లా. ఒక లిమిట్ క్రాస్ చేసి వరస్ట్‌గా ఫీల్ అయ్యేలాగా ఏంట్రా ఇది అని ఫీల్ అయ్యేలాగా ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు మగాడే ఒక షార్ట్ యేసుకొని పెద్ద ఫంక్షన్‌కి వస్తే ఊరుకుంటారా? మీరు చెప్పండి. చూడటానికే, వినటానికే చండాలంగా ఉంది కదా! పైన షర్ట్ లేకుండా ఓన్లీ షార్ట్ యేసుకొని వస్తే, "రేయ్! ఏం బట్టలురా ఇయ్యి" అని చెప్పి అనరా? మాట్లాడరా? ఇక్కడ బేసిక్‌గా ఆడోళ్ళకే ఎందుకు సలహాలు ఇస్తున్నారు? ఎందుకు చెప్తున్నారంటే ఆడోళ్ళు ఆల్రెడీ బట్టల విషయంలో క్రాస్ చేసి ఎళ్ళిపోయారు కాబట్టి సజెషన్స్ ఇస్తున్నారు. లేకపోతే ఇచ్చేవాళ్ళు గాదు. మగాళ్ళు గూడా బట్టల విషయంలో అలాగే ఉండుంటే, అలాగే షార్ట్‌లేసుకొని పెద్ద పెద్ద ఫంక్షన్స్‌లో గాని షర్టులు లేకుండా, ఏం లేకుండా అండర్‌వేర్‌ల మీద, షార్ట్‌ల మీద యేసుకొని వచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ గురించి కూడా మాట్లాడతారు. అక్కడ ఆడ, మగ తేడా లేదు. కాపోతే మగాడు బట్టల విషయంలో మామూలుగా ఉంటున్నాడు. ఆడోళ్ళు క్రాస్ చేసి ఎళ్ళిపోయారు కాబట్టి ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అంతేగాని మీకు స్వేచ్ఛ లేదు అనే మాట అయితే ఖచ్చితంగా కరెక్ట్ కాదు. స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ అది ఎంత లిమిట్ వరకు మనం మెయింటైన్ చేయగలిగితే అందరికి బానే ఉంటది. ఒక లిమిట్ క్రాస్ చేశారు అంటే అది ఖచ్చితంగా అది ఆడ లేదు, మగ లేదు ప్రతి ఒక్కళ్ళు క్వెషన్ చేస్తారు.